ఇంతకుముందు మిత్రులు సోదరు చెప్పినట్టు రోడ్లు ఎత్తుంటాం, బ్రిడ్జ్లు కడుతుంటాం, అవన్నీ కూడా మనకు అవసరమే. కానీ గ్రామాలలో అన్నిటికంటే ముఖ్యంగా అవసరం మన చెరువులు. చెరువు మంచిగా ఉంటేనే ఊరు మంచిగా ఉంటుందని చెప్పి వెనుకటికెళ్ళి కూడా నానుడు. మరి నేను అంతర్గామ గ్రామంలో పుట్టి పెరిగి చెరువు చుట్టూ ఒక 50 ఎకరం తక్కువ లేకుండే. ఆఖరిగా చెరువు ఎండిపోకుండా ఇక చుట్టూలో 50 ఎకరాలు అలా ఆ చెరువులో 5 ఎకరాలు మిగిలినవి తప్ప ఏం లేవు. మరి ఆ పరిస్థితి చూసిన తర్వాత మా గ్రామస్తులు అంతర్గామ గ్రామస్తులు చాలాసార్లు ఏమంత వచ్చినా ఏమేమి వచ్చినా అదే చెప్పారు. నన్ను కూడా చెప్పమందరు. ఈనాడు కూడా ఆ చెరువు నింపే పరిస్థితి లేకుండే. ఆ చుట్టుపక్కల ఉన్న మా రైతాంగం, మా యాదవులు ఉన్నారు ఇక్కడ బాగా మంది, ఆ చుట్టాలు ఉన్నారు. బాగా ఏకత్వం మా అదరైన రాయమని ఉంటాడు. ఏదో దుబాయ్ ఓట్లు ఆయన తను భూమి దక్కింది. నా చిన్నప్పటి సపోజ్ లింగారెడ్డి అని ఉంటాడు. మస్కట్ ఓటితో భూమి దక్కింది. ఇవాళ మేము వరద కాలువకి తుమ్మిపెట్టి ఆ చెరువు 84 ఎకరాల చెరువు, అలా మునిగింది. నాది ఒక 5 ఎకరాలు చుట్టేం లేదు, ఇక బయట ఉన్నది. ఆ దానివల్ల ఇవాళ 1000 ఎకరాలు సస్యశ్యామలం బ్రహ్మాండం ఉన్నాయి. అంతకుముందు ఒక పెద్ద నాయకుడు అంటుండే, ఈ తాటి చెట్లు మీద ఎండిపోతున్నాయి వల్ల నాకు శాస్త్రవేత్తలు కింద నీళ్ళు లేకపోతే మీదనే ఎండుతుంది. ఇవాళ పచ్చని ఉన్నాయి. అట్లా గోజు, గొడ్డు, మన పశుపక్షాదులు అన్నిటికి కూడా, చేపలకు అన్నిటికి కూడా. మరి అట్లనే ఇక్కడ ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు ఇక్కడ తూము పెట్టాలనే ఆవశ్యకత గురించి చెప్పారు. చెప్పగానే రంగపేట కావచ్చు, ఇక్కడ కావచ్చు, 2 చోట్ల కూడా అక్కడ కొట్లాడుకుంటారు రంగపేట వాళ్ళు, పెంపెట్ల వాళ్ళు. ఆడ రోడ్ కట్ చేసి తూము పెట్టించిన అక్కడ పైపులు అయితే ఇంతకుముందు చెప్పినట్టు అంతగా తూము చెరువు కేసేది అక్కడ మిగిలితే నేను 15 లక్షల పెట్రోల్ కూడా పెట్టింది. అక్కడ తక్కువ పడ్డాయంటే అవే తెచ్చేయించడం. ఇక్కడ ఎలాంటి ఆర్భాటం పోకుండా ఒక 3-4 ఉంటే ఆ రోజు తిరుపతి రెడ్డి అని వచ్చినట్టున్నాడు. మా ఇంట తిరుపతి రెడ్డి అని నేను ఇంకొక ఆ రెడ్డన తాను 4-5 పోయినాం. ఊరోలో కూడా తెలియదు. పోయినాక ఇట్లా 2 కొబ్బరికాయలు తెచ్చారు, అలా పెట్టినాం. పని కావాలి మనకు ముందు కావాలి. ఇవాళ చెరువు నిండింది మీ అందరికీ తెలిసింది. ఆ రోజు ఆర్భాటం లేకుండా లేకపోయి ఇలా చాలా సంతృప్తి అనిపించింది. ఇక సంఘాలకు ఇచ్చినాం, రోడ్లు చేసినాం, ఇంకా కూడా చేసేటివి ఉన్నాయి. తప్పకుండా ఇంకా రోడ్ల విషయంలో చెప్పారు. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేస్తా. మన వానలు బాగా పడి సంగంపల్లి, అరపల్లి రోడ్డు పాడైతే అప్పటికప్పుడు మట్టి రోడ్డు మంజూరు చేయించినాం. మనం మట్టి కూడా పోసుకున్నారు. ముందు కూడా అన్ని కార్యక్రమాలు చేస్తాం. మరి మీరు అందరు నన్ను గెలిపించారు. చాలామంది అంటారు మీరు గెలిచారు సార్, 2వసారి గెలిపించారు. అరే గెలుచుడు ఉంటుంది, గెలిపించుడు ఉంటుంది. మీరు గెలిపించారు నా పంతనం చూసి, లేకపోతే అంత తలకడ గెలిచేది కాదు. చుట్టుపక్కల కూడా మంచిర్యాల జిల్లా అయింది, ఆడ ఎమ్మెల్యే ఓడిపోయాడు. మెడికల్ కాలేజ్ వచ్చింది. రామగుండం పెద్దపల్లి జిల్లా అయింది, ఓడిపోయాడు. నిర్మల్ జిల్లా అయింది, ఓడిపోయాడు. పనులు ఆవిడ వేరు. ప్రజలకు మంచిగా చేసినప్పుడు మీరు గెలిపిస్తారు. ఇవాళ నన్ను జైత్యాల పట్టణం కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలలో దాదాపు అన్ని గ్రామాలలో మంచి మెజార్టీ ఇచ్చారు. మన అర్పల్లి గ్రామంలో కూడా ఎప్పుడు వచ్చినా నన్ను మీరు ఆదరించారు. అందుకే నేను కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అటు చర్చలకు కావచ్చు, 40 పైసల మసీదుకి కావచ్చు, రెడ్డి సంఘం కావచ్చు, యాదవ సంఘం కావచ్చు, మార్కండేయ గుడికి పోయినాం, అక్కడ సంఘం, గంగాపుత్రులు కట్టుకుంటే గంగాపుత్రులు, ఇట్లా విశ్వబ్రాహ్మణ సంఘం, నాకు అవకాశం ఉన్న కాడ వెంకటేశ్వర స్వామి గుడికి కావచ్చు, ఇట్లా ఎక్కడ అవకాశం ఉంటే అట్లా చేసుకుంటూ పోయినాం. తక్కువ సమయం ఒకసారి గెలిచింటి కరోనాకి సగం పోయినాం. మరి 2వసారి గెలిపించారు. మరి ఏం చేయాలని ఆలోచించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి పనిచేద్దామని చెప్పి వారి మంత్రివర్గంలో వారి దగ్గర వారు ఫోన్ చేయడం నేను కూడా ఆలోచన చేసిన. మరి పోయినసారి సగం కరోనాలో పోయినా పనిచేసిన. మరి ఈసారి ప్రభుత్వం ఓటు వచ్చింది, నేను ఆది ఓటుకి గెలిచిన. మరి అటువంటి కలిసి పనిచేయాలి. రేవంత్ రెడ్డి గారు కూడా రైతు బిడ్డ. మొన్ననే 20,000 కోట్లు మాకు చేసిన మామూలు విషయం కాదు. 20,000 కోట్లు అనేది గతంలో అప్పుడు ఆ ప్రభుత్వం కూడా చేసింది, చాలా మంచి పని. అది కూడా ఎక్కువ మంది చేసింది కాదు. కానీ 16,000 కోట్లు చేస్తానికే 4 ఏళ్ళు పట్టింది. 16,000 కోట్లు చేస్తాం. 2వసారి కొంతమందికి చేసి, ఈసారి
కొన్ని ఇప్పుడు తమ్ముడు చెప్తున్నాడు అట్లాంటివి తప్పిపోయినాయి తప్ప 2 లక్షల లోపలి చాలా అయినాయి. ఇక ఒకటే ఇంట్లో తల్లి పేరు మీద 1,50,000, కొడుకు పేరు మీద 1,50,000 అయినాయి. వాళ్ళందరూ నా మీద 1,50,000 ఉన్నది, నువ్వు ఎట్లా చేస్తలేవు అని అంటే నేను దానికి జవాబు ఏం చెప్పాలి? ఇది కూడా జరిగింది నాకు. కానీ ఇంత పెద్ద మొత్తం భారతదేశంలో ఎప్పుడు జరగలేదు. మొన్న మీటింగ్ పెట్టి చెప్పినాడు కూడా ఇట్లాంటివి ఏమైనా తప్పిపోతే మొన్న ఎట్లయితే 3 లక్షల మందికి మళ్ళీ చేసినామో తప్పిపోతే చేస్తామన్నారు. తప్పకుండా ఇవి కూడా చేద్దాం. సంక్రాంతి తర్వాత తప్పకుండా రైతు భరోసా కూడా పడుతుంది, ఆగది. కోటి చేసుకుంటూ పోతాం. రోడ్ల విషయంలో కూడా నా వంతుగా పూర్తి ప్రయత్నం చేస్తా. జగిత్యాల ప్రాంతాన్ని మంచిగా అభివృద్ధి చేస్తాం. జగిత్యాల పట్టణంలో మార్పులు మీరు అన్ని చూస్తున్నారు. ఇప్పుడే అడిగిన కోతులు అని అడిగితే లేవన్నారు. కూరగాయలు పెడతారంటే జగిత్యాలకి వెళ్ళి కొనుక్కొస్తున్నారు. నిన్ననే ఒక తిప్పనపేట రైతు కలిసండి, కొద్ది రాజకీయం చేస్తాడు. ఏందన్నా అస్సలే కనబడుతున్నాయి అంటే రోజు 5,000 రూపాయల కూరగాయలు అమ్ముతున్నా అని చెప్పింది. మరి అటువంటి రైతు బజార్ తయారు చేస్తాం, అటువంటి మామిడి మార్కెట్ తయారు చేస్తాం. బీటు బజార్ మార్కెట్ మీరు ఒకసారి చూడండి, మంచి గట్టిగా చాలు చేసేది ఉన్నది. కాబట్టి ఏది డిమాండ్ ఉంటే మనం అదే వెళ్ళాలి. గదే వాటిలు గవే అని కాకుండా ఈ రకంగా మీరు కూడా ఆలోచన చేయాలి. ఇక్కడే దగ్గర ఉంది జగిత్యాల. మరి రోడ్ల విషయానికి వస్తే కొంచెం చాలా రోడ్లు చెప్పండి. ఈ మొదటిసారి అత్యంత పెద్దది 20,000 కోట్ల రుణమాఫీ జరిగింది. ముందు రోడ్ల విషయంలో కూడా తప్పకుండా ఇంకా శ్రద్ధ పెడతాం. ఇప్పుడైతే అయినా మా రోడ్లు తొందరగా పూర్తి చేసుకోవాలని కోరుతున్నాం.